నమస్తే. ఏపీ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారినటువంటి కాదంబరి జత్వాని కేసులో ఇప్పుడు కూటమి నేతల మెడకు ఉచ్చు బీసింది. అది ఎవరో కాదు, ఒక రకంగా చంద్రబాబు నేతృత్వంలో వేసినటువంటి సిఐడి ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సిఐడి చంద్రబాబుకు అండ్ మంత్రులకు, కూటమి నేతలకు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కోర్టులో వేసినటువంటి ఛార్జ్షీట్లో సంచలన విషయాలు సిఐడి పొందుపరిచింది. కాదంబరి జత్వాని పెద్ద బ్లాక్ మెయిలర్, అదేవిధంగా చీటర్ అంటూ కూడా క్లీన్ చీట్ అదేవిధంగా అధికారులకు, అదేవిధంగా వైసీపీ నేత విద్యాసాగర్ రావుకు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ప్రస్తుతం ఆ రిపోర్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కాదంబరి జత్వాని కేసులో బిగ్ ట్విస్ట్గా ఇది భావించాల్సి ఉంది. సిఐడి విచారణలో షాకింగ్ నిజాలు. ఇక ఇది హై ప్రొఫైల్డ్ కేసుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ హయాంలో విద్యాసాగర్ రావు అనే పారిశ్రామికవేత్త తనను కాదంబరి జత్వాని తను ట్రాప్ చేసింది, తనతో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ తన వద్ద నుంచి డబ్బులు లాగేసింది. అదేవిధంగా తన వద్ద నుంచి భూములకు సంబంధించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుందని కూడా ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆయన కాదంబరి జత్వాని ముంబైలో ఆమె నివాసం ఉంటుంది. ముంబైలో జూనియర్ ఆర్టిస్ట్, అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా పలు వెబ్ సిరీస్లో, పలు సీరియల్లో కూడా నటించినట్టు కూడా చెప్తున్నారు. సో ఆమె విద్యాసాగర్తో ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా తనపై బ్లాక్మెయిలింగ్ చేస్తూ తనను చంపేందుకు కూడా తన సోదరుడు దుబాయ్లో ఉన్నటువంటి తన సోదరుడితో స్కెచ్ వేయిస్తానని కూడా బెదిరింపులకు పాల్పడుతుందని చెప్పి కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాసాగర్ రావు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సో పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత ముంబైకి వెళ్ళినటువంటి పోలీస్ అధికారులు అక్కడి కోర్టు అనుమతితో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కాదంబరి జత్వాన్ని అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి ఆమెను రిమాండ్కి విధించారు, జైలుకు తరలించారు. సో ఇదంతా వైసీపీ హయాంలో జరిగినటువంటి గతం. సో ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసును ఒక రకంగా తిరగదోడాలని చెప్పుకోవచ్చు. కాదంబరి జత్వాన్ని సడన్గా ముంబై నుంచి అమరావతికి చేరుకొని విద్యాసాగర్తో పాటు ఇతర అధికారులు, పోలీస్ అధికారులు, అదేవిధంగా వైసీపీ కీలక నేతలపై కేసు పెట్టారు. సో ఈ కేసు అంతా కూడా వెనుకుండి కూటమి నేతలు, మంత్రులు దగ్గరుండి ఈ కేసును పర్యవేక్షించారు, దగ్గరుండి వెనుక ఉండి అంతా కథ నడిపించారన్న చర్చ కూడా అప్పుడు పొలిటికల్ సర్కిల్లో నడిచింది. ఇప్పుడు అదే నిజమైంది. ఈ కేసును హై ప్రొఫైల్డ్ కేసుగా ఎందుకు భావించాల్సి వచ్చిందంటే, స్వయంగా హోంమంత్రి అనిత ఇంటర్ఫేర్ అయ్యి ఈ కేసు వెనుక ఉండి చాలా దగ్గరుండి నడిపించిందని చెప్పుకోవచ్చు. విద్యాసాగర్తో పాటు ప్రభుత్వ అధినేత, అప్పుడు ఉన్నటువంటి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వంలోని కొందరు కీలక నేతలకు కూడా ఈ కేసును అంటగట్టేటువంటి ప్రయత్నం చేశారు. కాదంబరి జత్వాన్ని ముందు పెట్టి కేసును సైడ్ ట్రాక్ చేసేందుకు కూడా టీడీపీ అనుకూల మీడియా, అదేవిధంగా మంత్రులు ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. సో కాదంబరి జత్వాన్ని కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ఈ కేసును చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో సిఐడి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి సిఐడికి కాదంబరి జత్వాని కేసును ఇవ్వడం జరిగింది. సో ఈ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఈ కేసులో ఇప్పటికీ సస్పెన్షన్ మీద ఉన్నారు. వారంతా కూడా జైలుకు పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మొన్నటి కోర్టుకు వేసినటువంటి ఛార్జ్షీట్లో కొన్ని సంచలన నిర్ణయాలు కనుక సిఐడి ఛార్జ్షీట్లో దాఖలు చేసిందని చెప్పుకోవచ్చు. సో జత్వాని పెద్ద బ్లాక్ మెయిలర్ అని కూడా సిఐడి ఛార్జ్షీట్లో తేలింది. హనీ ట్రాప్ చేసి విద్యాసాగర్ రావు నుంచి 1,32,00,000 రూపాయలు తన అకౌంట్కు, అదేవిధంగా తన తల్లి అకౌంట్కు కూడా అంటే ట్రాన్స్ఫర్ చేయించుకుందని కూడా సాంకేతిక అంటే టెక్నికల్ ఎవిడెన్స్ను చాలా క్లియర్ కట్గా సిఐడి పొందుపరిచినటువంటి ఛార్జ్షీట్లో దాఖలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఇక ఈ కేసుకు ప్రధాన కారణంగా చూసుకుంటే కాదంబరి జత్వాని ముంబై మోడలిస్ట్ అండ్ జూనియర్ ఆర్టిస్ట్, అదేవిధంగా విద్యాసాగర్ రావు, ఈయనను వైసీపీ నేతగా కూడా టీడీపీ కూటమిలో ఉన్నటువంటి నేతలు, మంత్రులు, స్వయంగా చంద్రబాబు సైతం ప్రొజెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన అనేక సందర్భాల్లో నేను వైసీపీ నేతను కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఆయనతో పరిచయమైన తర్వాత సాన్నిహిత్యం పెంచుకొని కాదంబరి జత్వాని సాన్నిహిత్యం అంటే వాళ్ళిద్దరు దగ్గర సాన్నిహిత్యంతో ఉన్నటువంటి ఫోటోలు, ఆ వీడియోలు తీసి ఆయన బ్లాక్మెయిల్కు పాల్పడింది. అదేవిధంగా తన సోదరుడుతో దుబాయ్లో ఉన్నటువంటి తన సోదరుడికి అండర్ వరల్డ్ డాన్లతో లింకులు ఉన్నాయి, ఖచ్చితంగా నిన్ను మర్డర్ చేయిస్తానని కూడా బెదిరింపులకు పాల్పడిందని ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో
ఏపీ పోలీసులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి వెళ్ళి పక్కా ఆధారాలతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడ కోర్టు అయితే జ్యుడిషియల్ జడ్జి ముందు ఆధారపరిచి అక్కడి నుంచి ఏపీకి తీసుకొచ్చారు. ఏపీకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టి ఆమెను జైలుకు పంపించిన సందర్భం. సో ఇది కాదంబరి జత్వాని విద్యాసాగర్ రావు ఉన్నటువంటి కేసుకు సంబంధించి డీటెయిల్స్. ఇక ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విజయవాడ డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని, అదేవిధంగా విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతి రాణా టాటా, ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాదంబరి జత్వాని కేసును హ్యాండిల్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు, అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలతో పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా విశాల్ గున్ని, తనతో పాటు కాంతి రాణా టాటా, ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా చంద్రబాబు సర్కారు అంటే ఏమాత్రం అంటే వాళ్ళపై కనీసం ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి విచారణ జరపకుండా కూడా వాళ్ళ ముగ్గురిని కూడా సస్పెండ్ చేసింది. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే ఏకంగా ఈ కేసులో జైలుకు కూడా పంపినటువంటి సందర్భం. బహుశా దేశంలో ఇలాంటి కేసులు అరుదుగా ఉంటాయి. ఒక మోడల్ను అరెస్ట్ చేసినటువంటి విషయంలో ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావడం, ఏకంగా జైలుకు పంపినటువంటి సందర్భం చాలా అరుదుగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికీ వీళ్ళపై సస్పెన్షన్ ఎత్తివేయలేదు, ఇప్పటికీ ఆ సస్పెన్షన్ కూడా కొనసాగుతుంది. ఇక సిఐడి ఇచ్చినటువంటి రిపోర్ట్తో ఇప్పుడు ఏది ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటితో మంత్రులకు, చంద్రబాబుకు, అదేవిధంగా టీడీపీ కూటమి నేతలకు, టీడీపీ అనుకూల మీడియా, పచ్చ మీడియాకు సైతం గొంతులో పచ్చి వెలక్క పడినట్లయింది. ఎందుకంటే ముందస్తుగానే అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాదంబరి జత్వాన్ని ప్రీప్లాన్డ్గా ముంబై నుంచి అమరావతికి తీసుకొచ్చి ఆమెను ఇక్కడ కేసు పెట్టించి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయించారు. ఆమెకు దుర్గగుడిలో ప్రోటోకాల్ ప్రకారం దర్శనం జరిగిందంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో కాదంబరి జత్వానికి వీళ్ళు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రియారిటీ అంత ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా హోంమంత్రి స్వయంగా వెనుకుండి కూడా ఈ కేసును రీఓపెన్ చేయించి ఒక రకంగా రీఓపెన్ అనుకోవాలి. ఎందుకంటే అంటే ముంబై నుంచి వచ్చి కేసు పెట్టడం అనేది రీఓపెన్ కిందనే వస్తుంది. సో మంత్రులంతా కూడా ఈమెకు సపోర్ట్ నిలిచారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఒక దశలో వైసీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. సో ఇదంతా జరిగింది. ఇక ఈ ముగ్గురు అధికారుల సంబంధించి సస్పెన్షన్ కూడా ఇంకా ప్రస్తుతం వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు. మార్చ్ 7, 2026లో అంటే రీసెంట్గా జరిగినటువంటిది ముంబై నడి జత్వాని కేసులో సంచలనం సృష్టిస్తున్న ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా మరియు పిఎస్ఆర్ ఆంజనేయుల సస్పెన్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వారిపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలను ప్రభుత్వం కొనసాగించింది. గతంలోనే ఈ అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం తాజాగా ఆ గడువును మరో 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది వీళ్ళు ఇటీవల మార్చిలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక ఇదే అంశంలో టీడీపీ అనుకూల మీడియా, పచ్చ మీడియా తీవ్ర స్థాయిలో అంటే కథనాలు రాయడం జరిగింది. సో నిన్న వాళ్ళు రాసినటువంటి కథనం ప్రధాన పత్రిక 19/7/2026 అంటే మొన్న జరిగిన దాంట్లో విద్యాసాగర్ని బెదిరించి డబ్బు వసూలు, ఈ విషయంలో జత్వానికి వ్యతిరేకంగా ఆధారాలున్నాయి. ఆమె తల్లి, తండ్రి, సోదరుడు ప్రమేయంపై దొరకలేదు. అభియోగ పత్రంలో పేర్కొన్న సిఐడి స్వయంగా టీడీపీ అనుకూల మీడియాలో వచ్చినటువంటి కథనం ఇది. కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత వాళ్ళు రాసినటువంటి వార్తే. అంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం నానా యాగి ఇవే పత్రికలు చేశాయి, ఏకంగా జడ్జిమెంటే ఇచ్చేశాయి. కాదంబరి జత్వాని చాలా క్లీన్ అమ్మాయి, ఆ అమ్మాయికి ఎటువంటివి తెలియదు. విద్యాసాగర్ రావు వైసీపీ నేతలు ఆమెను ట్రాప్ చేశారు, ఒక ఇంటిలో నిర్బంధించి ఆమెను మానసికంగా టార్చర్ పెట్టారు, వాళ్ళ కుటుంబాన్ని హింసించారు, ఇలా రకరకాల కథనాలు వండి వార్చారు. బట్ ఇప్పుడు మాత్రం అంటే ఒక నానుడు, సహజంగా ఒక నానుడు ఉంటుంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందనే ఒక సామెత ఇక్కడ గుర్తుకొస్తుంది. అదే సామెతను సరిగ్గా పచ్చ మీడియా ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇప్పుడు సిఐడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వేసినటువంటి సిఐడి కోర్టులో వేసినటువంటి ఛార్జ్షీట్లో దాఖలు చేసిన అంశాలు ఇవి.
ఇప్పుడు పచ్చ మీడియా కానీ మంత్రులు కానీ చంద్రబాబు కానీ మిగతా నేతలు కానీ ఎటువంటి సమాధానం చెప్తారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ముగ్గురు ఐపీఎస్ అధికారులు 2.5 సంవత్సరాలుగా సస్పెన్షన్లో కొనసాగుతున్నారు. అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే ఏకంగా జైలుకు కూడా వెళ్ళారు. సో ఒక బ్లాక్మెయిలర్, ఒక అనిట్రాప్ చేసినటువంటి కిలాడి లేడీ అనక తప్పదు, కిలాడి చేసినటువంటి మోసంలో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు పావులుగా మారారు. దీని అంతటికి కారణం చంద్రబాబు సర్కారే అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు విధిలేఖ రాయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక గతంలో ఈ కేసు సెప్టెంబర్ 18, 2024లో అసలు కారణం బాబు అరెస్టే. ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష, అధికారులను అక్రమ కేసులతో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, హనీ ట్రాప్ ఫోర్జరీ కేసుల్లో నిందితురాలైన జత్వానికి వత్తాసు, ఆగమేఘాలపై ఆమెను రప్పించి ఫిర్యాదు, ఎలాంటి విచారణ లేకుండానే అక్రమ కేసు నమోదు, ఆ వెంటనే ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్, వారిపై మరిన్ని చర్యలకు పన్నాగం, మార్గదర్శి పనిపట్టిన ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణపై తాజాగా ఈనాడు ఆగ్రహం, రామోజీ కుటుంబ మేలు కోసం అధికారులను టార్గెట్ చేసిన ప్రభుత్వం, అందుకే కక్షగట్టి వేధింపుల కుతంత్రం, ప్రభుత్వ కక్షపై మండిపడుతున్న అఖిల భారత సర్వీస్ అధికారులు. సో మొత్తానికి కాదంబరి జత్వాని కేసులో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకున్నదో అది మాత్రం ఆ ప్లాన్ మాత్రం బూమరాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా కాదంబరి జత్వాన్ని సిఐడి చంద్రబాబు నేతృత్వంలో వేసినటువంటి సిఐడి తేల్చేసింది. ఇప్పుడు ఎటువంటి సమాధానం చెప్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక కాదంబరి జత్వాని విషయానికి వస్తే గతంలో సజ్జన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్తను ముంబైలో వేధించారు, ఆమె బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డారు అనడంతో సజ్జన్ జిందాల్ దిగిరాకపోవడంతో ఆయనపై కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సజ్జన్ జిందాల్ను కాపాడేందుకే అప్పటి ఏపీ వైఎస్ జగన్ ప్రభుత్వం కాదంబరి జత్వాన్ని అరెస్టు చేశారన్న ఆరోపణలు కూడా మంత్రులపై స్వయంగా వారి నోటి నుంచే వినిపించాయి. సజ్జన్ జిందాల్ కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో ఆయనకు సంబంధించిన కంపెనీ కడప స్టీల్ ఫ్యాక్టరీని నిర్మిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే టీడీపీ అనుకూల మీడియా, పచ్చ మీడియా, టీడీపీ సోషల్ మీడియా, ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, అదేవిధంగా మంత్రులు చేసినటువంటి ఏవైతే అసత్య ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా నిజం కాదని కూడా సిఐడి తేల్చేసింది. సో మరి ఈ కిలాడి విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ముగ్గురు ఐపీఎస్ను 2.5 ఏళ్ల పాటు నిర్దాక్షిణ్యంగా సస్పెన్షన్ వేటు వేసినటువంటి అధికారులకు ఇప్పుడు చంద్రబాబు అండ్ కో ఎటువంటి సమాధానం చెప్తారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. అఖిల భారత సర్వీసుల సంఘం, ఐఏఎస్ అసోసియేషన్ సంఘం కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతుంది. చేయని తప్పుకు ముగ్గురు అధికారులను బలిపశువులు చేశారు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అని కూడా చెప్తున్నారు. సో మీడియానే ఆంధ్రప్రదేశ్లో కేసులను వాళ్ళే జడ్జి చేస్తున్నారనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా కాదంబరి జత్వాని కేసును చెప్పుకోవచ్చు.